కొలెషియన్స్ 1వ అధ్యాయము 16వ వచనము. ఏలయనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. ఆయన యందు సృజింపబడెను అంట. అంటే మీ కంటికి కనబడింది, మీ కంటికి కనబడనివి అంతా కూడా ఎవరి ద్వారా సృష్టించబడిందంట? ప్రభు ద్వారా సృష్టించబడిందంట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈరోజు మీరేం చెప్పటం మీరు ప్రారంభించాలంటే, ప్రభువా అన్నీ కూడా నీ ద్వారా సృష్టించబడింది, నా స్వస్థతను కూడా నాకు నీవు ఇవ్వగలవు. సో ఈ స్వస్థత మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? చాలాసార్లు మనం ఏం వింటామంటే, ప్రభు స్వస్థపరచగలడు, ప్రభు మీకు మంచోడు, ప్రభు మీకు గొప్పోడు, ప్రభు మీకు అది చేయగలడు, ఇది చేయగలడు అని చెప్పేసి చాలా విషయాలు మనం వింటాం. కానీ వీ డు నాట్ నో హౌ టు యాక్సెస్ దట్ మిరాకిల్. ఆ స్వస్థతను మనం ఎలా పొందుకోగలము, ఎలా తీసుకోగలము అనేది చాలామందికి మనము అది నేర్చుకోలేదు, లేకుంటే తెలియదు మనకు. మనకు స్వస్థత మనకు దొరకాలంటే మనం ఏం చేయటం మనం ప్రారంభించాలి తెలుసా? దేవుని యొక్క వాక్యము మనం పలకటం మనం ప్రారంభించాలి. హల్లెలూయా. ఇంకో చూడండి, ప్రభు ఈ భూలోకాన్ని ఆయన సృష్టించేటప్పుడు ఆయన ఏం చేశాడంటే, వెలుగు కలుగును గాక అని చెప్పేసరికి అక్కడ సూర్యుడు జన్మించాడు. అక్కడ చీకటి వేరవును గాక అనేసరికి రెండు వేరు అయిపోయింది. భూలోకాన్ని సృష్టించాడు, పరలోకాన్ని సృష్టించాడు, అన్నిటినీ కూడా సృష్టించాడు. దేని ద్వారా తెలుసా? ఆయన మాట ద్వారా. ఆయన మాట ద్వారా సృష్టించాడు. చివరికి ఏమంటున్నాడు తెలుసా? అన్నీ కూడా బాగుంది అని అన్నాడు. చూసి అంటే నేను ఎలా అనుకున్నానో అలా ఉంది అని చెప్పేసి సంతోషపడ్డాడంట. అంటే ఆయన చెప్పిన ఒక్క మాట ద్వారా అక్కడ సృష్టి కలగగలిగితే, ఆయన పలికిన అదే మాట మనం పట్టుకొని మన జీవితంలో కూడా మనము పలుకగలిగితే అక్కడ కూడా జీవం రావటం ప్రారంభించబడుతుంది. హల్లెలూయా. ఏం లేని ఆ సిచ్యువేషన్లో ప్రభు ఏం చేశాడంటే అన్నిటినీ కూడా ఆయన యొక్క మాట ద్వారా ఆయన సృష్టించాడు. సో ఈ స్వస్థత మనం పొందుకోవాలంటే మనం ఏం చెప్పటం మనం ప్రారంభించాలి తెలుసా? మనము ప్రభు దగ్గర ఏం అడగాలంటే, ప్రభువా నువ్వు పొందిన ఆ గాయాల ద్వారా నాకు స్వస్థత, ప్రభువా నువ్వు పొందుకున్న ఆ గాయాల ద్వారా నాకు విడుదల, ప్రభువా నువ్వు పొందుకున్న ఆ గాయాల ద్వారా నాకు స్వస్థత. ఇది మనం చెప్తుంటే ఏమవుతుంది తెలుసా? ప్రభు మనలో స్వస్థతను ఆయన క్రియేట్ చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఒక దంపతులు వారు ఉన్నారు. మరి వారు డాక్టర్ దగ్గర వారు వెళ్ళారన్నమాట. వెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్స్ వారు ఏమని చెప్పారంటే, అమ్మ మీ గర్భ సంచిని మేము తీసేయాలి అంటే దానిలో ఏదో గడ్డ ఉందని చెప్పేసి డాక్టర్స్ వారు చెప్పారంట. చెప్పిన వెంటనే ఈ దంపతులు వారు ఏం చేసేసారంటే, ఇక ఈ గడ్డ ఉంటే మరి భార్యకు ప్రమాదం అని చెప్పేసి మరి ఆపరేషన్ చేసేసి ఒక గర్భసంచిని వారు తీసేశారంట. తీసేసిన వెంటనే వారు దంపతులందరూ కూడా చాలా వారు బాధపడుతున్నారు. ఏమని బాధపడుతున్నారు? ఇక మనకు సంతానం మనకు దొరకటం చాలా కష్టము, లేకుంటే సంతానం కలగటం చాలా కష్టము అని చెప్పేసి వారు చాలా బాధపడుతూ వారు ఉన్నారంట. వెంటనే వారు ఒక హీలింగ్ సర్వీస్కి వారు వెళ్ళారు. అక్కడ ఆ దైవజనుడు ఏమని ఆయన నేర్పించాడంటే, ప్రతిరోజు కూడా మీరు పొందిన ఆ గాయాల ద్వారా నాకు స్వస్థత అనేది మీరు నమ్మటము మీరు ప్రారంభించండి అని చెప్పేసి ఆ దైవజనుడు నేర్పించాడంట. వెంటనే 1 మాసం అయిందంట, 2 మాసాలు అయిందంట, 3 మాసాలు అయిందంట. మరి ఈ వాక్యాన్ని వారి యొక్క ఇంట్లో వారు ప్రతిరోజు కూడా వారు పలుకుతూ ఉన్నారు. అంటే భార్య భర్తలు ఇద్దరు కూడా పలుకుతూ ఉన్నారు. మరి చివరిగా ఒక 6 months తర్వాత ఏదో నొప్పి వస్తుంది బాడీలో అని చెప్పేసి వారు వెళ్ళి ఒక టెస్ట్ వారు చేసుకున్నారంట డాక్టర్ దగ్గర. మరి టెస్ట్ చేస్తే
వారి యొక్క బాడీలో నుండి తీయబడిన ఆ గర్భ సంచి తిరిగి సృష్టించబడి ఉందంట వారి యొక్క బాడీలో. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నేను వట్టిగా చెప్పట్లేదండి, ఆ రికార్డ్స్ ఇంకా యూట్యూబ్లో ఉంది. హల్లెలూయా. ఎంత ఫేక్ మంది బయట ఉన్నారో, ఎంత ఫేక్ మందిని మన లోకంలో చుట్టూ మనం చూస్తున్నామో నాకు తెలియదు, కానీ నా దేవుడు మాత్రం ఎంత జెన్యూన్ అంటే, ఆయనను చూస్తే అది ఫేక్ ఏమో అని అనుకున్న అంతగా గొప్ప కార్యాలు మన జీవితంలో చేయగలడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు ఈరోజు మీ బాడీలో ఏదైనా శరీరం మీకు సహకరించకపోతే ప్రభు దగ్గర మీరేం అడగాలి తెలుసా? ప్రభువా, నూతన ఆర్గాన్ని సృష్టించబడాయి ప్రభువా. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? ప్రభువా, రిపేర్ చేయటం కాదు, కొత్తది కావాలి. ఎప్పుడన్నా మీరు గమనించారా? మనకు కొన్నిసార్లు ఏదన్నా మనకు రిపేర్ అవుతే షాప్ వాడి దగ్గర పోయి గొడవ పడతాం. అది రిపేర్ అయింది అనుకోండి, వాడేం చేస్తాడు? మళ్ళీ తీసుకెళ్ళండి అంటాడు. రిపేర్ అవ్వకపోతే ఏం చేస్తాడు? కొత్తది ఇచ్చి పంపే వరకు మనం వదిలిపెడతామా ఎవరన్నా? రే, డబ్బు కట్టి తీసుకొచ్చా, నాకు కొత్తది ఇవ్వు. హల్లెలూయా. అంటే ప్రభుని డిమాండ్ చేయకండి నేను చెప్పట్లేదు. నేనేమంటున్నానంటే, ఆర్ గాడ్ ఈజ్ అ గాడ్ హూ కెన్ క్రియేట్ థింగ్స్. హల్లెలూయా. ఏం లేని దాంట్లో నుండి కూడా మన ప్రభు సృష్టించగలడు. హల్లెలూయా. ప్రభు ఈరోజు మీ దగ్గర ఆయన ఏమని మాట్లాడుతున్నాడంటే, ఆయన యొక్క మాట ద్వారా అన్నీ కూడా సృష్టించబడింది, ఆ మాటలో జీవం ఉంది అని ప్రభు ఈరోజు మీతో ఆయన మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈరోజు మీరు ఏం చెప్పటం మీరు ప్రారంభించాలంటే, ప్రభువా, ఈ వ్యాధి ఉంది, కానీ ఈ వ్యాధి కన్నా నిజమైనది నీ యొక్క స్వస్థత. హల్లెలూయా. ప్రభు మీరు రక్షించబడాలని ఎంత ఆశపడుతున్నాడో అంతే ఆశ మీరు స్వస్థత పొందాలని కూడా ఆయన ఆశపడుతున్నాడు. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? మీరు రక్షించబడాలని ప్రభు ఎంత ఆశపడుతున్నాడో అంతే ఆశ ఆయన మీరు స్వస్థత పొందాలని కూడా ఆయన ఆశపడుతున్నాడు. కానీ ప్రభు ఈరోజు మీకు ఆయన ఏమంటున్నాడంటే, హీ వాంట్స్ టు హీల్ యూ. హల్లెలూయా. మీరు స్వస్థత పొందాలి అని చెప్పేసి ప్రభు కూడా ఆశపడుతున్నాడు. ఈరోజు మీరేం చెప్పటం మీరు ప్రారంభించాలంటే, మీకు ఎక్కడంతా మీకు బాధ ఉందో మీరు మీ ఇంటికి మీరు వెళ్ళినప్పుడు, లేకుంటే ఇక్కడ మన హీలింగ్ సర్వీస్ అయిన తర్వాత మేము ప్రే చేయడానికి మేము వస్తున్నప్పుడు కూడా మీరేమని మీరు నమ్మాలి తెలుసా? ప్రభువా, నువ్వు పొందిన గాయాల ద్వారా నేను ఇక్కడ స్వస్థత నేను పొందుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ప్రభు ఎలా పలికాడంట తెలుసా? ఈ భూలోకం అన్నిటిని కూడా సృష్టించేటప్పుడు ఆయన డౌట్ అయినా కలిగి ఆయన లేడంట. అంటే భూలోకం సృష్టించబడుతుందా బడదా ఆ డౌట్ కలిగి ప్రభు లేడంట. ఆయన పలికినప్పుడు ఆ భూలోకం అంతా కూడా సృష్టించబడిందంట. హల్లెలూయా. అంటే మనము కూడా ఎలా పలకాలంట తెలుసా? నా స్వస్థత తప్పకుండా నాకు దొరుకుతుంది. హల్లెలూయా. నా విడుదల నాకు తప్పకుండా దొరుకుతుంది. అందుకే ప్రభు ఏమన్నాడంటే, ఆ పర్వతాన్ని చూసి మీరు మాట్లాడేటప్పుడు ఏ సందేహము లేకుండా మీరు మాట్లాడే ఒక వ్యక్తిగా మీరు ఉన్నట్లయితే ఆ పర్వతము కూడా కదిలి అది నీటిలో పోయి పడిపోతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. దీనికి అర్థము ఉన్న పర్వతాన్ని అన్ని దగ్గర వెళ్ళి మాట్లాడాలని అర్థం కాదు. దానికన్నా పెద్ద విషయాలు మన జీవితంలో ఉంది. ఏం తెలుసా? మనము జరపలేని కొండ అన్నిటినీ కూడా ప్రభు యొక్క వాక్యము ద్వారా మనము దాన్ని జరపవచ్చు అని దానికి అర్థము. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రభు ఈరోజు మీ దగ్గర ఆయన ఏమని మీకు తెలియచేస్తున్నాడంటే, హీ ఈస్ టెల్లింగ్ యూ టు స్పీక్ లైఫ్. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.